షూ చాలా టైట్గా ఉంది పరం. అదా నీకు అనిపించింది? అవును పరం, కర్మ. మనకి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని ఎవడో పెళ్లి చేసుకుంటాడు, ఎవడో లవ్ చేసిన అమ్మాయితో మనకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మరి నేను ప్రేమించిన అమ్మాయితో నాకెప్పుడు ఎంగేజ్మెంట్ అవుద్ది పరము? అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. దామా నాకా? లేదు వల్లికి. సాయంత్రం పెళ్లి చూపులు కదా, దానికి సీర కట్టడం రాదు. ఏమీ అనుకోకుండా కొంచెం సాయం చేయమా. ఎలా ఉంటుంది అది? వాళ్ళ అన్నకు మీసం తీసినట్టు ఉంటుందా? ఎంత బెటర్ అయినా మనలో 50% కూడా ఉండదు. చీర ఇచ్చిరమ్మన్నారు. నీ పేరేంటి? సమీరా. ఊరు? హైదరాబాద్. అక్కడి నుంచి వచ్చుండవా? రాలా, తీసుకొచ్చారు. ఒకసారి సారీ చూపించు. ఏస్ చూపించు. నలిగిపోయింది. నేను స్నానం చేసి వస్తా, ఈ లోపు దీన్ని ఐరన్ చేయి. ఇది ఐరన్ చేశాక చూసి నువ్వు సైరన్లా అరుస్తావు. సారీ, కాలిపోయింది. అంద లేస్ తీసుకో. షూ లేస్. జైల్లో ఏసీ పెట్టిన మాదిరి ఉంది. ఆయన బిడ్డను మోయాల్సింది, ఆయన తిన్న లడ్డును మోస్తున్నారు. హలో, ఎలా? నాకు లడ్డూలు ఇష్టం, నీకెలా తెలుసు? హలో. బాగా వచ్చా పీకలు కోయటం? మరి మా అన్నకి ఎలా నచ్చావు? నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మా మామని చేసుకుంటా. అయితే ఈ విషయం మీ అన్నయ్యతో చెప్తే నేను వెళ్ళిపోతానండి. నేనెందుకు చెప్పాలి? చెప్పపోతే పెళ్లి చేస్తారండి. చేస్తే నీతో ఉండిపోతానా? కాఫీలో విషం వేసి పెళ్ళైన వారిమే చంపేస్తా. కొన్ని దినాలు ఏడిస్తాను, క్యూట్గా ఉంటాను కదా. మా అన్న కరిగిపోయి ఏం కావాలంటాడు. మా మావని అడుగుతా. ఆ బిడ్డ బాగా ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటా. ఓవరా స్ట్రెచ్ చేస్తుంది. స్ట్రెచ్ కాదండి, స్ట్రెస్. మనం ఏం మాట్లాడుకుంటున్నామో తను తెలుసుకోవడానికి చచ్చిపోతుంది. తను నా గర్ల్ ఫ్రెండ్. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదనే విషయం కనీసం తనకైనా చెప్పండి, లేదంటే నిజంగా చచ్చిపోద్ది. లడ్డు కావాలా నాయనా? నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకోవాలో ముహూర్తం పెట్టుకుందాం. పోదాం. ఒకరుగా చదవండి. స్వస్తి చంద్రమాన శ్రీ మన్మథనామ సంస్కృతం వద్దు, తేదీ తేదీ అని పారుంగ. 26/2015.
టైము 12 గంటల 1 నిమిషమునకు. చాలు. నీకు నా చెల్లెలకి నిశ్చితార్థం. పాడుగా కుంకుమ పొట్టలగి కోయిల చలగలగి சந்தன ரத்தலகி தந்திட்டமே மாப்பிளைக்கு நாளிங்கிடோ வருங்களே மலரஞ்சிதம் சோமசுந்தரம் நாளிங்கிட வருங்களே. బలిచ్చే పొట్టేలుకి కుంకుమ చల్లి దండలేస్తారు. ఇలాగే ఓ ఇన్సిడెంట్స్ అనాలా నీ కర్మనాలో తెలియదు గాని నీ ఎంగేజ్మెంట్ 20వ తేదీయే, నాతో పందెం పూర్తయ్యే రోజు 20వ తేదీ. 12 గంటలకి నువ్వు పందెం ఓడిపోతావు, నా కూతుర్ని వదిలేస్తావు. 12:01కి నీకిష్టం లేని అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుంటావు, ఆస్తి పేపర్ నాకు ఇచ్చేస్తావు. ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? దరిద్రానికి పిన్ కోడ్ కావాలంటే నీ పేరు చెప్తే చాలదో. ఇప్పుడు ఒక పులు ఉంది, దానికి నిమోనియా వచ్చి నాన్ వెజ్ మానేసి నీరసంగా పడుకుని ఉంది. ఈ విషయం తెలిసి ఓ కుందేలు వచ్చి దాని ముందు కామెడీ చేసింది. పులికి కోపం వచ్చి దాన్ని చంపి తినేసింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? పులి అబద్ధం చెప్పింది కాదు. కాదు, పులి ఎంత బ్యాడ్ పొజిషన్ లో ఉన్నా కుందేలు కామెడీ చెయ్యకూడదు అని. చాచీ అని దీర్ఘాలు తీస్తే చీరేస్తా. నువ్వు వెళ్ళి నీ కూతురికి నాకు ఏ డెస్టినేషన్ లో పెళ్లి జరిగితే నీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందో వెళ్ళి అది ఎత్తుక్కోనైనా పైడా. అంటే వాడు ఊరందరి ముందు మోకాళ్ళ మీద కూర్చుని సైట్ పేపర్ నీ చేతిలో పెట్టి నా చెల్లెల్ని చేసుకోక్కర్లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపించేస్తాడనుకుంటున్నావా? స్కీమ్ బాగుంది, అలాగే చేద్దాం. ఆయన ఏమో ముహూర్తం పెట్టించాడు. ఈ పెళ్ళంటే ఇష్టం లేదని ఆ పిల్ల చెప్పదు. ఇప్పుడు ఎట్టా అండి? మీరే వెళ్ళి దేవరాజ్ చెప్పేస్తే ఎట్టా ఉంటది? మంచిది, వెళ్ళరండి అంటాడు. మరి పేపర్స్ సచ్చినా ఇవ్వడు, సచ్చినా తేలం. మరి తలుపులన్నీ వేసేసి ఉన్నాయి కదండి. తలుపులు తెరవడానికి తాళాలే ఉండక్కర్లేదు, ఒక దొంగ దొరికినా చాలు. అవునా? థ్యాంక్ యూ. ఇప్పుడు దొంగ కావాలంటే ఎక్కడ తీసుకొస్తావు? ఎతక్కుండానే ఒక ఎదవ దొరికాడు, ఎతికితే ఒక దొంగ దొరకడా? హలో, వల్లికి పెళ్ళే, ఎల్లుండి ఎంగేజ్మెంటా? ఫోటో ఫోన్లో పంపిస్తున్నారు, ప్లేన్లో వస్తా. ఏమండి కాఫీ? అర్జెంట్ బయలుదేరాలి. అది కాదండి. ఏమండి ఆగండి. దూసుకెళ్లే బాణం రేసుకెళ్లే గుర్రం వెనక్కి తిరగవు. అయ్యో అయ్యో, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. సూపర్. ఏమండి వల్లికి పెళ్ళి అయినో. ఓ, ఇవి వేసుకోవడం మర్చిపోయానా? ఇప్పుడు దీనికి ఏం చెప్పి మేనేజ్ చేయాలి? చూసేవండి, పేడ మీద కాలేసా, పేమెంట్ మీద వదిలేసా. మొన్న ఇలాగే జాగింగ్ అని షర్ట్ తో వెళ్ళి టీ షర్ట్ తో వచ్చారు. షర్ట్ తడిచిపోతే టీ షర్ట్ తో వచ్చాను తప్ప. రోజు ఏదో ఒకటి ఇలా వదిలేస్తే ఎలా చెప్పండి? నిన్ను వదిలేదు కదే, సంతోషించు. గ్లాస్ అక్కడ తగలే, ఏదో ఆరాలు తీటు. మా తమ్ముడు వాళ్ళు పెళ్లి ఫోటో పంపించారు అంతేగా? హలో అనయ్య, ఫోటో పంపించాలే, చూస్తున్నాను. రైట్ సైడ్ లో ఉన్న అబ్బాయి పెట్టాయి. ఆయనకి రైట్ సైడ్ లో ఉన్న అబ్బా పెట్టేశారా? ఫోన్ ఇటై. చూడరా, లక్ష్మి ఏదో చెప్తుంది కదండి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అబ్బాయి చాలా బాగున్నాడండి. వీడా ఏం బాగున్నాడే? కళ్ళల్లో జీవం లేదు, కళ్ళల్లో బలం లేదు, నిల్చుంటే షూరిటీ లేదు, మనిషిలో క్లారిటీ లేదు. ఏడ్చినట్టున్నాడు. క్యాచ్. అదేంటండి, అబ్బాయి కరెంట్ తీగలో ఉన్నాడని వాళ్ళు చెప్పారు. తీగ వరకు కరెక్టే, కరెంట్ ఉందో లేదో ముట్టుకొని చూడాలి. ఏంటో ఎరి చూపులు, వెళ్ళి బట్టలు సర్దు. అడు చూస్తాంటే ఇదిగో పండగ చేసుకో. డీజిల్ కొట్టించడానికి 500 సార్. కారు కొనడానికి 5 లక్షలు అయింది కదా అని ఎక్కిన ప్రతివాడిని అడగకూడదమ్మా. సార్ కనీసం మీటర్ చూసేనే ఇవ్వండి సార్. అతిగా తిరిగిన మీటరు, అరిగిపోయిన మోటారు పనిచేసినట్టు చరిత్రలో లేదురా. ఇచ్చాడు. డబ్బులు అడిగితే డైలాగ్ చెప్తారేంటి? ఆయన రేడియో లాంటి వారు బాబు. ఆయన మాట మనం వినాల్సిందే గాని మన మాట ఆయన వినరు. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా హడావుడి? ఏం పొడి చేద్దామని?
ఏదో సినిమాలు చూసి బిల్డప్. పెళ్ళిళ్ళు అనగానే హో, హో, హో అని ఏముంది అందులో? ఇలా చేయి. ఇదేంది? వేడి నీళ్ళు. నువ్వు తెచ్చుంటావేంది? ఏ అడ్డమైన నీ చెల్లెలు ఇస్తే దిక్కులేదు కానీ నేను వేడి నీళ్ళు తెస్తే తప్ప? పిల్లకాయకి ఏంది బావా, కత్తిలా ఉంటాడు. కత్తిలో ఉన్న ప్రతి కోసుకోవడానికి ఉపయోగపడదు. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు కదా అని పెద్దదాన్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేసి రెండో దాన్ని చీప్ గా బ్రహ్మానందానికి ఇచ్చేస్తే నోటితో నవ్వరు. టేక్ యువర్ ఓన్ టైం మచ్చా, టేక్ యువర్ ఓన్ టైం. అరే వాట్ ఈస్ ఇన్ దిస్ హౌస్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాడు నా ప్రాణాలు కాపాడి ఉంటాడు బావా. అయితే సో వాట్? నేను వాడి మీద 4 మనుషులు పంపిస్తాను, నువ్వు వెళ్ళి వాడి ప్రాణాలు కాపాడు. ప్రాణానికి ప్రాణం సరిపోద్ది. ఏదో ప్రాణాలు కాపాడని చెప్తే గొప్ప విషయం లాగా. అది కాదు బాబర్ది, ప్రాణాలు కాపాడితే ఏంటి గొప్ప? అక్క పెనివిటివి కాబట్టి సరిపోయినది గానీ అదే ఇంకోట ఇట్టేనా? శుభమా అంటూ పెళ్ళింట్లో సావు కబురు ఎందుకులే దేవరాజు. నువ్వు